కృష్ణమ్మ ప్రవహించి వచ్చిన చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి. అడ్డుపడ్డంతో ఆ కృష్ణ శ్రీశైలం వైపుకి తిరిగిపోయింది. అందుకని ఆ విజయవాటిక, ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకానొకప్పుడు పంటలు పండేవి కావు. అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, స్వామి కృష్ణ మాకు దగ్గరలో ఉంది కానీ కొండలు అడ్డున్నాయి, అందుకని ఈ వంకర టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపుకి ప్రవహించదు, ప్రవహించకపోవడం వల్ల మాకు పంటలు లేవు, అందుకని నువ్వు అనుగ్రహించి కృష్ణ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని. ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రాలు చేశాడు. తెలుగునాట బెజ్జం బెజ్జం అంటారు కన్నాన్ని. కొండలకి బెజ్జాలు పడితే అందులోంచి కృష్ణ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి ఇంద్రకీలాద్రి ముందు నుంచి దానికి బెజ్జవాడ బెజవాడ అయింది చిట్ట చివరికి. ఆ బెజవాడ విజయవాడ పురాణ